ఇవ్వాలని ఆయన గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, వ్యవసాయ శాఖ మాత్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల కుటుంబాల కళ్ళల్లో సంతోషం చూస్తూ ఈ సంబరాలను జరపాలని, ఈ సంబరాలకు నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, సహచరులు మిత్రులు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా మా సోదరిమణి ధనసరి అనసూయ సీతక్క గారిని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారిని, ఇతర మా పిసిసి అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, పార్లమెంట్ సభ్యులను, శాసనమండలి సభ్యులను, శాసన సభ్యులను, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్, అదేవిధంగా అందులో సభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, వ్యవసాయ శాఖ అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులను, ప్రాణ సమానులైన వేలాది మంది రైతాంగ సోదరులను ఈ పండగ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత గొప్పగా ఇక్కడ నిర్వహించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మిత్రులారా, ఈరోజు సచివాలయం సాక్షిగా ఇక్కడ జరుగుతున్న సంబరాలు తెలంగాణ నలుమూలల 1600 రైతు వేదికల ముందు లక్షలాది మంది రైతాంగం, దాదాపుగా 70 లక్షల కుటుంబాలు, 1,49,00,000 ఎకరాల యజమానులు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ 9 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈరోజు ఈ పండుగను, ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నా. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అండగా నిలబడి ఒక జడ్పీటీసీగా, శాసనమండలి సభ్యుడుగా, శాసనసభ్యుడుగా, పార్లమెంట్ సభ్యుడుగా